తాజా అంశాన్ని చూస్తున్నాం. సింగయ్య మృతి కేసులో జగన్తో పాటు ఇతర నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, జగన్ పిటిషన్ను హైకోర్టు ఎప్పుడు విచారించనుంది? ఈ రోజు సింగయ్య మృతి కేసులో తనపై నమోదైనటువంటి కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన రేపు విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల గుంటూరు జిల్లా రెంటపాళ్ళ సందర్శనగా వెళ్లిన సమయంలో ఏటుకూరు వద్ద జరిగినటువంటి ఈ ర్యాలీ లాగా జరిగినటువంటి కార్యక్రమంలో జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారు కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. దానికి సంబంధించి కేసు నమోదు చేశారు. అందులో జగన్ ఉన్నటువంటి డ్రైవర్ తో పాటుగా మరికొంతమందిని వైసీపీ నేతలు విడుదల రజని, పేర్ని నానితో పాటు జగన్ పైన కూడా కేసు నమోదు చేశారు. వారిని నిందితులుగా అందులో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పేర్ని నాని, విడుదల రజని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. నేడు జగన్ కూడా పిటిషన్ దాఖలు చేశారు, క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన విచారణ జరపాలన్న క్రమంలో ఇప్పటికే ఇద్దరు నిందితులుగా ఉన్న ఇద్దరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇవన్నీ కలిపి రేపు విచారణ జరిపే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఈ కేసులో మరోవైపు పోలీసులు కూడా ఈ కేసులో దర్యాప్తును వేగంగా చేస్తున్నారు. ఇప్పటికే యాక్సిడెంట్ చేశారు, ఏదైతే సింగయ్య మృతి చెందాడు కారు కింద పడి అని చెప్తూ ఉన్నారు. ఆ కారుని కూడా నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకొని అదే విధంగా జగన్ డ్రైవర్ ని కూడా విచారణ జరిపిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఒకవైపు అది విచారణ సాగుతున్న క్రమంలో ఆ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు, మాజీ సీఎం జగన్ వీళ్ళంతా ఇప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. రేపు ఈ పిటిషన్ మీద విచారణ అయితే జరిగే అవకాశం ఉంది.